1 hour 1 book, ఒక్క గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో భాగంగా ఈ దినం మనం హగ్గయి గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. హగ్గయి గ్రంథము మొదటి అధ్యాయము. మొదటి వచనాన్ని చదువుకుందాం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యోధా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జరుబ్బాబేలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువాకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతిగా యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయమింకను రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయమింకను రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ మా ప్రియ పరలోకపు తండ్రి, ఆదికాండం నుండి ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్క వారం వెంబడి వారం ధ్యానించడానికి, అనేక ఆత్మీయ సత్యాలు నేర్చుకొని మా జీవితాలకు అన్వయించుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ రాత్రి వేళ ఏర్పాటు చేయబడిన బైబిల్ స్టడీలో హగ్గయి గ్రంథాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, నిలవబడిన మీ దాసుని వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి చిన్న ప్రవక్తల గ్రంథాలని మరి గతంలో 3 భాగాలుగా విభజించాం. మరి మీ జ్ఞాపకం ఉందో లేదు. దేన్ని ఆధారంగా చేసుకొని అంటే బబులోను చెరను ఆధారంగా చేసుకొని ప్రవక్తలని 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటిది చెరకు ముందున్న ప్రవక్తలు, రెండవది చెరలో ఉన్న ప్రవక్తలు, మూడవది చెర తర్వాత ప్రవక్తలు. చెరకు ముందున్న ప్రవక్తలు యెషయా, ఇర్మియా, అలాగే మీకా, జెఫన్యా, హబక్కుకు. వీరంతా బబులోను చెరకు ముందున్న ప్రవక్తలు. చెరలో ఉన్న ప్రవక్తలు 2, యెహెజ్కేలు, దానియేలు. ఇప్పుడు మనం చెర తర్వాత ప్రవక్తల్ని ధ్యానించబోతున్నాం. చెర తర్వాత ప్రవక్తలు 3, హగ్గయి, జకర్యా, మలాకి. అనగా ఇప్పుడు దాకా మనం ధ్యానించిన ప్రవక్తలందరూ ఎవరు? చెరకు ముందున్న ప్రవక్తలు, చెరలో ఉన్న ప్రవక్తలు. అనగా ప్రవక్తల గ్రంథాలలో చివరి ఘట్టానికి మనం వచ్చామన్నమాట. సరే, ప్రవక్తల గ్రంథాలు అర్థం చేసుకోవాలి అంటే తప్పకుండా చరిత్ర గ్రంథాలు చదవాలి అని చెప్పాను, గుర్తుందా? ప్రతి ప్రవచనం వెనక ఏం తెలుసుకోవాలి? చరిత్ర, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి. మరి హగ్గయి, జకర్యా గ్రంథాలకు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏ పుస్తకంలో రాయబడిందంటే రెఫరెన్స్ రాసుకోండి. యజ్రా గ్రంథము మొదటి 6 అధ్యాయాల్లో ఈ 2 పుస్తకాల వెనక ఉన్న చరిత్ర ఉంది. అనగా హగ్గయి, జకర్యాలు అర్థం చేసుకోవాలంటే ప్రతి బైబిల్ విద్యార్థి ఏం చదవాలి? యజ్రా గ్రంథాన్ని చదవాలి. ప్రాముఖ్యంగా యజ్రా గ్రంథంలో మొదటి 6 అధ్యాయాలు కనుక చదివితే ఆ నేపథ్యంలో ఈ 2 పుస్తకాలని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక మనం పుస్తకం యొక్క ఇంట్రడక్షన్లోకి వద్దాం. హగ్గయి అనే పేరుకు అర్థం ఏంటంటే పండుగ లేదా ఉత్సవం అని అర్థం. పండుగ లేదా ఉత్సవం అని అర్థం. బహుశా ఈయన పండగ రోజు పుట్టాడేమో, అందుకని ఆయనకు పండగ అని పేరు పెట్టారు. యెహోవా దేవుని పండగలు 7 పండగలు ఉంటాయి పాత నిబంధన కాలంలో. బహుశా ఏదో ఒక పండగ దినాన ఈయన పుట్టి ఉంటాడు. అందుకని ఆ పండగని జ్ఞాపకం చేసుకుంటూ అతని పేరే పండుగ అని పేరు పెట్టారు. మన తెలుగులో చెప్పాలంటే హగ్గయి అంటే ఏంటి? పండుగ. హెబ్రీ భాషలో హ్యాగ్ అంటారు. హ్యాగ్ అంటే ఫెస్టివల్, ఉత్సవం లేదా పండుగ అని అర్థం. చెర తర్వాత ప్రవచించిన 3 ప్రవక్తలలో మొట్టమొదటి ప్రవక్త హగ్గయి. పాత నిబంధనలో అతి చిన్న పుస్తకం ఏమని చెప్పాం గతంలో? ఓబద్యా గ్రంథం. దాని తర్వాత చిన్న గ్రంథమే హగ్గయి గ్రంథం. దాని తర్వాత చిన్న గ్రంథం ఏంటి? హగ్గయి గ్రంథం. చూడండి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 2 అధ్యాయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి.
ఈ హగ్గై అనేటువంటి ఈ ప్రవక్త జకర్యాకి సమకాలీన ప్రవక్త. అంటే జకర్యా కాలంలోనే ఈయన కూడా ప్రవచనాలు చెప్పాడు. అయితే హగ్గయికి జకర్యాకు ఉన్న తేడా ఏంటంటే, హగ్గయి తన కాలంలో ఉన్నటువంటి నాయకులకు ప్రజలకు ప్రవచనాలు చెప్తే, జకర్యా తన సమయంలో మాత్రమే కాకుండా భవిష్యత్ తరాల గురించి కూడా ప్రవచనాలు చెప్పాడు. అందుకే జకర్యా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చూడండి. ఎన్ని? 14 అధ్యాయాలు ఉన్నాయి అన్నమాట. అన్ని అధ్యాయాలు ఆయన ఎందుకు రాశాడంటే, ఆయన కేవలం తన కాలంలో యూదుల యొక్క సమస్యల గురించి మాత్రమే కాకుండా భవిష్యత్తులో క్రీస్తు యొక్క రెండవ రాకడ గురించి, 1000 ఏళ్ల పరిపాలన గురించి కూడా జకర్యా తన ప్రవచనాల్లో చెప్పాడు. అవన్నీ మనం నెక్స్ట్ వారం మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే హగ్గయి మాత్రం తన జనరేషన్లో, తన కాలంలో ఉన్నటువంటి నాయకులైనటువంటి జెరుబ్బాబేలుకి, యెహోషువకి, యోధా ప్రజలకు ఆయన తన సందేశాన్ని అందించాడు. ఈయన చేసినటువంటి ప్రవచన పరిచర్య కేవలం 112 రోజులేనట. ఎన్ని రోజులు ప్రవచించాడు? 112 రోజులు. మొత్తం 4 ప్రవచనాలు చెప్పాడు ఆయన. ఏ ప్రవచనం ఏ రోజు చెప్పాడో డేట్స్తో సహా చెప్పాడు ఆయన, తారీఖులతో సహా. మొత్తం 4 ప్రవచనాలు చెప్పాడు. ఈ 4 ప్రవచనాలు కూడా మొదటి ప్రవచనం ఏ రోజు, రెండో ప్రవచనం ఏ రోజు, మూడో ప్రవచనం ఏ రోజు, 4వది ఏ రోజు కూడా తేదీలతో, నెలలతో, తేదీలతో సహా హగ్గయి తన గ్రంథంలో చెప్తాడు. సరే, ఈ యొక్క గ్రంథంలో మరి మూల వచనం ఏంటంటే, ముఖ్యమైన వచనం 1వ అధ్యాయం 8వ వచనం. మీరు మందిరాన్ని కట్టిస్తే నేను సంతోషిస్తా అంటాడు దేవుడు. మీరు మందిరాన్ని కట్టిస్తే దేవుడు ఏమంటున్నాడు? నేను సంతోషిస్తా. దేవుని సంతోషం కొరకు దేవుని మందిరాన్ని కట్టాలనే థీమ్ ఈ యొక్క పుస్తకంలో మనం చూడవచ్చు. వ్రాయబడిన కాలం, మరి ఈ పుస్తకం ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వం 520వ సంవత్సరం ఆగస్టు నెల నుండి డిసెంబర్ నెల మధ్యకాలంలో. ఆగస్టు నుండి ఎక్కడి దాకా? డిసెంబర్ నెల మధ్యకాలంలో వ్రాయబడింది. సుమారు 112 రోజులు ఆయన ప్రవచించాడు. పాత నిబంధన కాలంలో అతి తక్కువ దినాలు ప్రవచించినటువంటి ఏకైక ప్రవక్త హగ్గయి. సరే, చారిత్రక నేపథ్యం ఏంటో మనం చూద్దాం. మరి దీని వెనుకున్నటువంటి చరిత్ర కనుక తెలుసుకోకపోతే ఈ గ్రంథాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోలేం. గతంలో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా. ఇశ్రాయేలు, యోధా అనే ఈ 2 దేశాలు యెహోవా దేవుణ్ణి విసర్జించి విగ్రహారాధనలో పడిపోయాయి. దాంతో ఇశ్రాయేలు దేశాన్నేమో అష్షూరీయులు చెరలోకి తీసుకుని వెళ్ళారు. అది క్రీస్తు పూర్వం 721వ సంవత్సరం. దాని తర్వాత 115 సంవత్సరాల తర్వాత యూదా దేశం కూడా అదే పాపం చేసింది. ఏం పాపం? జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధనలో పడిపోయారు. అందుకే దేవుడు మరి యెరూషలేముని, యూదాని శిక్షించడానికి క్రీస్తుపూర్వం 586వ సంవత్సరంలో బబులోను సామ్రాజ్యం వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని సర్వనాశనం చేసి అందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. చాలామంది యూదులు బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. వ్యతిరేకించిన వారు, ఎదిరించిన వాళ్ళందరం చంపేశారు. రాజులను సైతం సంకెళ్ళు వేసి బంధించి తీసుకొని వెళ్ళారు. అలా వెళ్ళిపోయిన వారిలో మరి ప్రాముఖ్యంగా మనకు తెలిసిన వారు యెహెజ్కేలు 2వ అటాక్లో వెళ్ళాడు. మొదటి అటాక్లో దానియేలు, హనన్యా, మిషాయేల్, అజర్యా వెళ్ళారు. 2వ అటాక్లో యెహెజ్కేలు వెళ్ళాడు. 3వ అటాక్లో యెరూషలేముని సర్వనాశనం చేశారు. దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఒక ఆదరణకరమైన ప్రవచనం చెప్పాడు. ఏమిటా ప్రవచనం అంటే, 70 సంవత్సరాలు మాత్రమే మీరు చెరలో ఉంటారు, 70 ఏళ్ల తర్వాత మిమ్మల్ని మరలా యెరూషలేముకి తీసుకొస్తానన్నాడు. 70 సంవత్సరాలు అయిపోయాయి. దానియేలు భక్తుడు ప్రార్థన చేశాడు, అయ్యా 70 ఏళ్ళు అయింది, మమ్మల్ని ఇర్మియా ప్రవక్త ద్వారా మాకు ఆదరణ ఇచ్చావు కదా, వాగ్దానం చేసావు కదా, మళ్ళీ మా స్వదేశానికి తీసుకెళ్తానని. ఎప్పుడు తీసుకెళ్తావు ప్రభువా అని మళ్ళా ప్రార్థన చేశాడు దానియేలు భక్తుడు. దేవుడు ఆయన ప్రార్థన విని తన వాగ్దానాన్ని మరలా జ్ఞాపకం చేసుకొని మరి బబులోను సామ్రాజ్యం కూలిపోయింది, కొత్త సామ్రాజ్యం ఒకటి వచ్చింది.
దాని పేరే మాదీయ పారసీక సామ్రాజ్యం. దాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు పేరు కోరెషు. దేవుడు కోరెషుకి కలలో కనబడి, నా ప్రజలు నీ దేశంలో ఉన్నారు బానిసలుగా, వాళ్ళందరినీ యెరూషలేము పంపమని దేవుడే చెప్పాడు. ఎవరికి? కోరెషుకి. అప్పుడు కోరెషు ఉదయాన్నే ఆ యొక్క బబులోను దేశంలో చాటింపేయించాడు. యెహోవా దేవుని ప్రజలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ దేశానికి మీరు వెళ్ళిపోవచ్చు. మీ దేవుడైన యెహోవా దేవాలయాన్ని మళ్ళా తిరిగి కట్టండి. అప్పుడెప్పుడో నెబుకద్నెజరు బంగారము, వెండి, ఆ వస్తువులన్నీ తీసుకొచ్చాడు. ఆ వస్తువులన్నీ మళ్ళీ ఇచ్చి వెనక్కి పంపించాడు. అలా బబులోను నుండి యూదులు యెరూషలేముకి రాజుగారి పర్మిషన్తో 3 గుంపులుగా వచ్చారు. మొదటి గుంపు నాయకుడి పేరు జరుబ్బాబేలు నాయకత్వంలో 50,000 మంది యూదులు బబులోను నుంచి ఎడకొచ్చారు, యెరూషలేము వచ్చారు. ఆ తర్వాత ఎజ్రా నాయకత్వంలో 2,000 మంది యూదులు వచ్చారు. ఆ తర్వాత నెహెమ్యా నాయకత్వంలో కొంతమంది వచ్చారు. అయితే ఈ ముగ్గురులో మరి హగ్గయి, జకర్యా ఎవరి కాలంలో ఉన్నాడంటే జరుబ్బాబేలు కాలంలో జీవించాడనమాట. కాబట్టి జరుబ్బాబేలు పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి పేరు? జరుబ్బాబేలు నాయకత్వంలో క్రీస్తు పూర్వం 536వ సంవత్సరంలో 50,000 మంది యూదులు బబులోను నుండి ఎడకొచ్చారు, యెరూషలేముకు వచ్చారు. ఈ చరిత్ర అంతా కూడా ఎక్కడ రాయబడిందంటే ఎజ్రా గ్రంథం మొదటి 6 అధ్యాయాల్లో ఈ చరిత్ర మనం చూడవచ్చు. రావటం వాళ్ళు ఏం చేశారో తెలుసా? క్రీస్తుపూర్వం 536లో వచ్చి 7వ నెలలో బలిపీఠం కట్టి బలులర్పించారు. ఎక్కడ? యెరూషలేములో. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 535వ సంవత్సరంలో 2వ నెలలో మందిర నిర్మాణానికి పునాది వేశారు. ఈ సంఖ్య రాసుకోండి. క్రీస్తుపూర్వం 535వ సంవత్సరం ఎన్నో నెల? 2వ నెలలో పెద్ద మందిరానికి ఏం వేశారు? పునాది వేశారు. పునాది వేసి పునాదులు పైకి వచ్చినాయి అన్నమాట. కొంచెం పైకి లేపారు, భూమి అంతా తవ్వి పునాదులు తవ్వి. ఆ తర్వాత ఏమైందంటే 2 సంవత్సరాల తర్వాత పునాదులు వేశారు. పునాదులు పైకి రాగానే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యజనులందరూ బబులోనులో ఉన్నటువంటి రాజుగారికి కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ యూదులు వచ్చి ఎప్పుడో కూలిపోయిన దేవాలయాన్ని మళ్ళీ తిరిగి కట్టడం ప్రారంభించారు. వీళ్ళు కనుక కట్టడం ప్రారంభిస్తే ఇక రాజుగారికి వీళ్ళు పన్ను కట్టరు. రాజుగారు మీ మీద తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఈ పని మీరు నిలిపివేయాల్సిందే. ఈ పట్టణంలో పరిపాలించిన రాజులంతా తిరుగుబాటు చేసిన వాళ్ళు, కావాలంటే దస్తావేజులు పరిశీలన చేయండి అని ఉత్తరం రాశారు. ఈ ఉత్తరం రాసే సమయానికి అక్కడ కోరెషు దిగిపోయి ఇంకొక రాజు వచ్చాడనమాట. అప్పుడు ఆ రాజు ఆ పాత గ్రంథాలన్నీ తిరగేస్తే వీళ్ళ బతుకంతా చెప్పేశాడు. యెహోయాకీము, సిద్కియా వీళ్ళంతా ఏం చేశారు? చివరి రాజులు తిరుగుబాటు చేశారు. అయ్యో నిజమే, వీళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళు ఆపేయండి అని ఆ మందిర నిర్మాణాన్ని ఆపమని ఒక లెటర్ పంపించేశారనమాట, ఉత్తరం పంపించారు. ఆ ఉత్తరం తీసుకొని అద్భుతమైనటువంటి మందిర నిర్మాణం కట్టాల్సింది ఒక్క దెబ్బన పని అంతా ఏమైపోయింది? ఆగిపోయింది. సుమారు 16 సంవత్సరాలు పని ఆగిపోయిందట. ఎన్ని సంవత్సరాలు? సుమారు కొంతమంది 14 అంటారు, కొంతమంది 16 అంటారు. ఏది ఏమైనా లాంగ్ ఇయర్స్, చాలా సంవత్సరాలు యెరూషలేము మందిర నిర్మాణం పని ఏమైపోయింది? ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే జరుబ్బాబేలు, ఆయనతో వచ్చిన ప్రధాన యాజకుడైన యెహోషువ, ఇంకా నాయకులందరూ ఏమనుకుంటున్నారంటే, ఏంటి కోరెషు ఏమో మనకు పర్మిషన్ ఇచ్చాడు ఏం చేయాలని? దేవుని మందిరాన్ని కట్టాలని. ఇప్పుడు వచ్చిన రాజేమో ఏం చేశాడు? ఆపేయమన్నాడు. ఏం చేద్దాం మనం? ఓహో, మందిరం పని నిర్మాణం చేయడం దేవుని చిత్తం కాదేమో. ఒకవేళ దేవుని చిత్తం అయితే అయ్యిందేమో, కానీ దేవుని సమయం రాలేదేమో. సమయం వచ్చిందాకా మనం ఆగుదాం అని ఇక మందిరం పని పక్కన పడేసి ఎవరిల్లు వాళ్ళు కట్టుకోవడం మొదలుపెట్టారనమాట. వీళ్ళందరూ ఇక్కడ నుంచి పోయి 70 ఏళ్ళు ఉండొచ్చారు. ఇప్పుడు దాకా వాళ్ళ ఇళ్ళు ఉంటాయా చెప్పండి? కూలిపోయి పాడైపోయినాయి అన్నమాట. ఆ పాడైపోయిన ఇళ్ళన్నీ మళ్ళీ చక్కగా కట్టుకుంటూ ఉన్నారు. అందరు బిజీ.
ఎంత బిజీ అంటే ఎవరు పడ్డా బిజీ. ఏ బిజీలో ఉన్నారు? ఎవరు ఇళ్ళాళ్ళు కట్టుకుంటున్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని గద్దించడానికి, వారిని ప్రోత్సహించడానికి దేవుడు 2 ప్రవక్తలను లేపాడు. ఆ ఇద్దరే హగ్గయి, జకర్యా. మొట్టమొదట హగ్గయి ప్రవక్తను లేపాడు. హగ్గయి ప్రవక్తలను లేపి హగ్గయి ద్వారా 4 ప్రాముఖ్యమైన సందేశాలు ఇచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే హగ్గయి ప్రసంగాలు విని ఇక వాళ్ళ ఇల్లు కట్టుకోవడం ఆపేసి దేవుని ఇల్లు కట్టడం ప్రారంభించారు వాళ్ళు. చూడండి హగ్గయిని ఎంతగా దేవుడు వాడుకున్నాడు. ఎంత అద్భుతం అంటే హగ్గయి ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, హగ్గయి ఇచ్చినటువంటి వాక్య హెచ్చరికలతోటి ప్రజలు తమ సొంత పనులు మానివేసి ఇప్పుడు దేవుని మందిర నిర్మాణం ప్రారంభం చేశారు. అద్భుతంగా మందిర నిర్మాణాన్ని పూర్తి చేశారు 16 సంవత్సరాల తర్వాత. క్రీస్తుపూర్వం 520వ సంవత్సరంలో జకర్యా ప్రవచనాలు చెప్పాడు. అదే సంవత్సరం 6వ నెలలో హగ్గయి ప్రవచనాలు మొట్టమొదటి హగ్గయి ప్రవచించిందేమో 6వ నెల, జకర్యా ప్రవచనాలు మొదలుపెట్టింది 8వ నెల. అనగా 2 నెలల తేడాతో ఆయన ప్రవచనాలు ప్రారంభించాడు. అనగా ఇద్దరు ఒకే సమయంలో సమకాలీన ప్రవక్తలుగా ఉండి దేవుని యొక్క ప్రవచనాలని వారు తెలియచేశారు. వారిచ్చిన ప్రోత్సాహంతో అద్భుతంగా దేవుని మందిరం పూర్తి అయింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క సేవలో, దేవుని మందిర నిర్మాణంలో దేవుడు హగ్గయి, జకర్యాలను అద్భుతంగా వాడుకున్నాడు. ఈ సత్యాన్ని మనం చరిత్ర పుస్తకంలో చూద్దాం. ఎక్కడ చరిత్ర పుస్తకం? ఎజ్రా గ్రంథం. ఒకసారి ఇది మూసేయబాకండి, ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం. ఎక్కడికి? ఎజ్రా గ్రంథంలోకి. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నా. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. పేజీ నెంబర్ 395 పేజీ పాత నిబంధన గ్రంథంలో. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నారా? ప్రవక్తలైన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యాయు. ఈ 2 పేర్ల చుట్టూ ఇలా రెడ్డింగ్తో సర్కిల్ గీసుకోండి. హగ్గయి, జకర్యాయు యోధా దేశమందును యెరూషలేమునందు ఉన్న యూదులకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా. అండర్లైన్ చేసుకోండి. వాళ్ళిద్దరు కూడా దేవుని యొక్క ప్రవచనాలు చెప్పారు. అప్పుడు ఏం జరిగింది? 2వ వచనంలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యజోదా కుమారుడైన యేషువాయును, యేషువా అంటే యెహోషువ, ఈయన ప్రధాన యాజకుడు, లేచి యెరూషలేములో ఉండు దేవుని మందిరాన్ని కట్టడం ప్రారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేయుచు వచ్చిరి. ఈ ఇద్దరు ప్రవక్తలు మొట్టమొదటి ఏం చేశారు? ప్రకటించారు అని ఉంది. తర్వాత ఏం చేశారు? సహాయం చేశారు. 6వ అధ్యాయంలోకి రండి. ఏం చేశారు? 6వ అధ్యాయం 14వ వచనం. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగా జరిపిరి. ఇక్కడ హెచ్చరించుట అంటే గద్దించుట కాదు, ప్రోత్సహించుట అని అర్థం. అక్కడ రాసుకోండి తెలుగు బైబిల్లో. హెచ్చరించుట అంటే మనకేం అర్థం వచ్చిందంటే, మనం ఏమనుకుంటామంటే తిడుతున్నారు కావాలా, లేకపోతే గద్దిస్తున్నారు కావాలనుకుంటాం. హెచ్చరించుట అనే పదానికి ఇక్కడ అర్థం ఏంటి చెప్పండి? ప్రోత్సహించుట. ఇంగ్లీష్ బైబిల్లో ఆ మాట చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇంగ్లీష్ బైబిల్లో 6వ అధ్యాయం 14వ వచనంలో న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ NLT బైబిల్ ఇలా ఉంది. గ్రేట్లీ ఎంకరేజ్డ్ అనే మాట రాశాడు. గ్రేట్లీ ఎంకరేజ్డ్ అంటే బహుగా ప్రోత్సహించినందున. బహుగా. వీళ్ళిద్దరు ఏం చేశారో 3 మాటలు చెప్తారా? 1 దేవుని వాక్యాన్ని ప్రకటించారు, 2 వారికి సహాయం చేశారు, 3వది వారిని ప్రోత్సహించారు. వీళ్ళిద్దరి ప్రోత్సాహంతో మరి గవర్నర్ అయినటువంటి జెరుబ్బాబెలు, ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ, ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అద్భుతంగా దేవుని మందిరాన్ని మరి 3 సంవత్సరాల్లో నిర్మాణం చేశారు. సొలొమోను కట్టిన దేవాలయం 7 సంవత్సరాలు పట్టింది. ఇది అంత పెద్ద మందిరం ఏం కాదు, కానీ చిన్నదే.
ఎందుకంటే అప్పుడేమో సొలొమోను రాజు బాగా ఐశ్వర్యవంతుడు, ఇప్పుడున్న వాళ్ళు మైనారిటీ వర్గానికి చెందినవారు, వాళ్ళు తక్కువ స్థితిలో ఉన్నారు, ఒక దేశం కింద బానిసలుగా ఉన్నారు, వీళ్ళ దగ్గర డబ్బు లేదు, అధికారం కూడా లేదు. తమకున్న వనరులతోనే దేవుని మందిరాన్ని చక్కగా క్లుప్తంగా కొద్దిగా వారు నిర్మించారు. అయినప్పటికీ మందిరం పెద్దదా చిన్నదా, అది బంగారంతో కట్టిందా లేకపోతే వెండితో కట్టిందా, మట్టితో కట్టిందా, తడికలతో కట్టిందా ముఖ్యం కాదు. అక్కడ దేవుడు ఉన్నాడా లేదా అనేది చాలా ముఖ్యం. దేవుని సన్నిధి లేకపోతే బంగారం కడితే ఉపయోగమే ఉంది? బంగారంతో కడితే ఈ దినాల్లో చాలామంది కోట్ల రూపాయలు పెట్టి కడతా, కొంతమంది అతిశయంతో చెప్తున్నారు, మా చర్చి ఎంత పెట్టి కట్టారో తెలుసా, 20 కోట్లు 50 కోట్లు అని చెప్తూ ఉంటారు. మంచిదే, కానీ అక్కడ దేవుని సన్నిధి లేకపోతే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. వ్రాయబడిన సందర్భం ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఏ సందర్భంలో రాశాడు చెప్పలేరా? దేవుని మందిరం పని ఆగిపోయినప్పుడు దేవుని ప్రజలైన యూదులు మందిర పని ఆపివేసి తమ తమ సొంత గృహాలు కట్టుకుంటున్న సందర్భంలో వారిని హెచ్చరించడానికి, వారిని ప్రోత్సహించడానికి దేవుడు 2 ప్రవక్తలని లేపాడు. వీళ్ళ పనేంటి? హగ్గయి జకర్యాల పని ఆగిపోయిన మందిరాన్ని తిరిగి ప్రారంభించి కంప్లీట్ చేయించాలి. ఎవరి చేత? ఇటు గవర్నర్ ఉన్నాడు, అధికారి అయినటువంటి జెరుబ్బాబెలు, ఇటు ప్రధాన యాజకుడు ఉన్నాడు యెహోషువ. వాళ్ళిద్దరిని ప్రోత్సహించి మందిర నిర్మాణం చేయడానికి ఈ 2 ప్రవక్తల్ని దేవుడు వాడుకున్నాడు. రైట్. ఈ 2 అధ్యాయాలని మనం గ్రంథ విభజన అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఈ గ్రంథాన్ని 4 భాగాలుగా విభజించవచ్చు. 4 భాగాలు, 4 సందేశాలు. ఏంటి 4 భాగాలు? 4 సందేశాలు. మొదటి సందేశం నోట్ చేసుకోండి. మొదటి సందేశం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 15వ వచనం వరకు. ఈ సందేశం పేరేంటంటే దేవుని గద్దింపు లేకపోతే హెచ్చరిక. దేవుని గద్దింపు లేదా హెచ్చరిక. దేవుని గద్దింపు లేదా హెచ్చరిక. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 1వ అధ్యాయం 1వ వచనం నుండి, అంటే అధ్యాయం మొత్తం. నెక్స్ట్ 2వ సందేశం. 2వ సందేశం 2వ సందేశం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు. 2వ అధ్యాయం 1 నుంచి ఎక్కడి దాకా? 9 వరకు. ఈ సందేశం పేరేంటంటే ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం. ఇందాకేమో గద్దింపు, ఇప్పుడేమో ప్రోత్సాహం. ఇక మూడవ సందేశం 2వ అధ్యాయం 10వ వచనం నుండి 19వ వచనం వరకు. 10 నుండి ఎక్కడ దాకా? 19 వరకు. అపవిత్రతను గూర్చి హెచ్చరిక. దేని గురించి హెచ్చరిక? అపవిత్రతను గూర్చిన హెచ్చరిక. దేవుడు హగ్గయి ద్వారా మందిరాన్ని నిర్మాణం చేస్తున్న వారిని దేవుడు హెచ్చరించాడు. అపవిత్రమైన చేతులతో దేవుని మందిరాన్ని కట్టొచ్చా? చెప్పండి, కట్టొచ్చా? కట్టకూడదు. చివరిగా 4వ సందేశం 2వ అధ్యాయం 20 నుంచి 23 వరకు. 20 నుండి 23 వరకు. ఈ సందేశం పేరేంటంటే దేవుని తీర్పు డాష్ దేవుని ప్రోత్సాహం. దేవుని తీర్పు, దేవుని ప్రోత్సాహం. తీర్పేమో అన్యజనులకి, ప్రోత్సాహమేమో జెరుబ్బాబెలుకి. తీర్పేమో అన్యజనులకి, ప్రోత్సాహం ఎవరికి? జెరుబ్బాబెలుకి. ఒకసారి మళ్ళీ చెప్తాను, చూసుకోండి. మొదటి సందేశం 1వ అధ్యాయం 1 నుంచి 15 వచనాలు. ఏంటి సందేశం పేరు? దేవుని గద్దింపు లేదా హెచ్చరిక.
రెండవ సందేశం 2వ అధ్యాయం 1 నుంచి 9 వరకు దేవుని ప్రోత్సాహం. 3వ సందేశం 2వ అధ్యాయం 10 నుండి 19 వచనాల వరకు అపవిత్రతను గురించి గద్దించుట. 4వ సందేశం 2వ అధ్యాయం 20 నుంచి 23 వరకు దేవుని తీర్పు మరియు దేవుని ప్రోత్సాహం. తీర్పేమో అన్య దేశాలపై దేవుని తీర్పు, ప్రోత్సాహం ఎవరికంటే జెరుబ్బాబేలుకి ప్రోత్సాహం. ఇప్పుడు మనం వరుసగా ఒక్కొక్క సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు హెడ్డింగ్ పెట్టుకోండి, మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండి. మొదటి సందేశం దేవుని హెచ్చరిక. ఏంటి మొదటి సందేశం? ఏంటి? దేవుని యొక్క హెచ్చరిక, దేవుని యొక్క గద్దింపు. దీన్ని 2 భాగాలుగా విభజించేయవచ్చు. ఏ, బి. ఏ గద్దింపు 1 నుంచి 11 వచనాలు. 1 నుంచి ఎక్కడి దాకా? 11 వచనాల వరకు. బి నాయకుల స్పందన. ఆ గద్దింపుకి నాయకులు ఎలా స్పందించారు? హౌ దే రెస్పాండ్. నాయకుల స్పందన. 12 నుండి 15 వచనాలు. 12 నుండి 15 వచనాలు. ఇంగ్లీష్లో అయితే మంచి రైమ్లో వచ్చింది. రెబ్యూక్, రెస్పాన్స్. రెబ్యూక్ అంటే గద్దించుట, రెస్పాన్స్ అంటే ఆ గద్దింపుకు దేవుని యొక్క ప్రజల యొక్క స్పందన. చూద్దాం రండి, హగ్గయి గ్రంథంలోకి రండి. మీరు రెడ్ పెన్, బ్లూ పెన్ తీసుకొని రెడీగా ఉండండి. నేను ఇంపార్టెంట్ విషయాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటా. చెప్పండి, మొట్టమొదటి పాయింట్ ఏంటి? దేవుని గద్దింపు, రెబ్యూక్. చూడండి దేవుడు ఏమంటున్నాడు. 2వ వచనం, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరాన్ని కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. జనమేమంటున్నారట, మందిరం పని చేయలేదయ్యా అంటే, మందిరం పని? ఇప్పుడేం మందిరం పని? దేవుని సమయం ఇంకా రాలా. మందిరం కట్టడం దేవుని చిత్తమేమో, కానీ దేవుని సమయం ఇంకా రాలా, అందుకే మనకి పర్మిషను ఆగిపోయింది అంటున్నారన్నమాట. 3వ వచనం, యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా. ఈ గద్దింపు చూడండి ఎంత కఠినంగా ఉందో. 4వ వచనం పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? అంటే దేవుని ఇల్లు కడటానికి సమయం రాలేదు, కానీ మీ ఇల్లు కట్టుకోవడానికి సమయం వచ్చిందా? దేవుని ఇల్లు ఏమో పాడైపోయింది, మీరు మాత్రం సరంబి వేసిన ఇండ్లు. అంటే అర్థం ఏంటంటే చాలా మంచి మంచి భవనాలు, శ్రేష్టమైనవి మంచి భవనాలు కట్టుకోవడానికి ఇది సమయమా? అంటే వీళ్ళ యొక్క ప్రాధాన్యతలో తేడా. వీళ్ళు దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నారా, లేక తమ సొంత పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారా? చెప్పండి. సొంత పనులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. 6వ వచనం, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుడి. ఆలోచించుడు అనే పదం పదే పదే రిపీట్ అవుతుంది ఈ పుస్తకంలో. ఎక్కడెక్కడ ఉందో చూపిస్తాను, ఒకసారి చూడండి. 6వ వచనంలో ఏమన్నాడు? మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. 7వ వచనం, సైన్యములపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుడి. మళ్ళా ఇంకెక్కడుంది? 15వ వచనం లాస్ట్ లైన్, ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకొనుడి. కనబడిందా మీకు? 2:15 2వ అధ్యాయం 15వ వచనం. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరం కట్టనారంభించింది మొదలుకొని ఆ వెనక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకొనుడి. ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు ఇలా సర్కిల్ గీసుకోవాలి, ఆలోచన అనే మాట ఎక్కడెక్కడ వచ్చిందో. మరలా 18వ వచనం, 2వ అధ్యాయం 18వ వచనం లాస్ట్ లైన్, నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకొనుడి. ఆలోచించండి అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి, యూదులకు పిలుపునిస్తున్నాడు. ఎన్ని చోట్ల వచ్చింది చెప్పండి ఆలోచించండి అని? 4 చోట్ల, 5 చోట్ల. మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించండి. ఒకసారి మీ ప్రవర్తన ఎలా ఉందో ఆలోచించండి. మీ ప్రాధాన్యతల గురించి ఆలోచన చేయండి.
6వ వచనంలోకి రండి. 1వ అధ్యాయం 6వ వచనం. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. దేవుడు వాళ్ళని ఆలోచింపజేస్తున్నాడు. ఏంటి ఆలోచన? హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను. విత్తనాలు మాత్రం బాగా విసిరారంట, నాటారంట. పంట ఎంత పండింది? మీరు భోజనం చేస్తున్నాను, ఆకలి తీరట్లేదు. పానము చేస్తున్నాను, దాహం తీరట్లేదు. బట్టలు కప్పుకుంటున్నా చలాగట్లేదు. పనివాళ్ళు కష్టము చేసి జీతం సంపాదించుకొనినా జీతం సినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు దేవునికి ప్రాధాన్యత, దేవుని పరిచర్యకు ప్రాధాన్యత ఇవ్వకుండా తమ సొంత పనుల్లో మునిగిపోయి దేవుణ్ణి పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. చెప్పండి, దేవుని నిర్లక్ష్యం చేస్తే ఆశీర్వాదాలు వస్తాయా మనకి? చెప్పండి, రావు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూడండి. నెల జీతం వస్తుందంట. ఎలా ఉందంట? జీతం సినిగిపోయిన సంచిలో వేసినట్టే ఉంది. నువ్వు సంచిలో ఎంత జీతం వేసినా ఉపయోగం ఏముంది? అది ఏమైపోయింది? దాని కింద ఏముంది? రంధ్రం ఉంది, పొక్క మొత్తం పోతానే ఉన్నాయి అన్నమాట. సినిగిపోయిన జేబులో సిల్లర వేసుకుంటే ఉంటుందా? ఉండదు. అలాగే ఈ దినాల్లో కూడా అంతే. మనం చాలామంది కష్టపడి సంపాదిస్తూ ఉంటారు, 24 గంటలు పనిచేస్తూ ఉంటారు, కానీ రూపాయి కూడా మిగలదు. ఈ దినాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో ఇద్దరికి చెరొక 1,00,000 2 లక్షలు వస్తాయి. విచారం ఏంటంటే 25వ తారీఖు తర్వాత ఇద్దరు చేతిలో రూపాయి కూడా ఉండదు. మళ్ళీ అప్పుడు అప్పులు చేసుకుంటూ ఉంటారు. ఏమైపోయినాయి ఈ లక్షలు? ఈ 1,000 రూపాయలని ఏమైపోతున్నాయి? వస్తనే పోతానే ఉన్నాయి. ఇది ఆశీర్వాదమా చెప్పండి? నెల ప్రారంభంలో సమృద్ధి ఉండి నెలాఖరులో కరువుగా ఉండడం ఆశీర్వాదమా? అది ఆశీర్వాదానికి సూచన కాదు. నెలాఖరులో కూడా నువ్వు సమృద్ధిగా ఉండగలిగితే అది నిజమైన ఆశీర్వాదం. కొంతమంది నెలాఖరులో టకటకటక అప్పులు చేసేసుకుంటారు. 1వ తారీఖు రాగానే టకటకటక కట్టేస్తారు. మళ్ళీ టకటకటక అప్పులు చేస్తారు. మళ్ళీ టకటకటక అప్పులు తీసేస్తాం. దిస్ ఈజ్ నాట్ ద బ్లెస్సింగ్. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో ఒక్కసారి కూర్చొని మీరు ఆలోచించండి అంటున్నాడు ఎవరు? ప్రవక్త అయిన హగ్గయి దేవుని యొక్క నామములో. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. 7వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. దేవుడు ఇప్పుడు ఒక పిలుపునిస్తున్నాడు వాళ్ళకి. దేవుడు పిలుపునిస్తున్నాడు. 8వ వచనం. పర్వతాలు ఎక్కండి, మ్రాను తీసుకొని రండి. మీరు ఈ మందిరాన్ని కట్టిస్తే దాని యందు నేను సంతోషిస్తా, నన్ను గణపరుచుకుంటానని యెహోవా మందిర నిర్మాణానికి దేవుడు పిలుపునిస్తున్నాడు. మందిర నిర్మాణానికి దూలాలు కావాలి కదా. పర్వతాలు ఎక్కండి, మ్రానులు నరకండి, తీసుకొచ్చి దూలాలు పైకెత్తండి, ఈ మందిరాన్ని కట్టడం ప్రారంభించండి. అప్పుడు నేను ఏం చేస్తాను? సంతోషిస్తా. 9వ వచనం. వాళ్ళ దరిద్రాన్ని వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి దరిద్రం? విస్తారంగా కావాలని మీరు ఎదురు చూశారు. ఎంత పండింది చెప్పండి? కొంచెమే పండిన. మీరు దాన్ని ఇంటికి తీసుకొస్తే నేను దాన్ని చెదరగొట్టిదిని. ఎందుచేత అని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకుంటకు త్వరపడ్డ చేతనే కదా. రీజన్ కూడా చెప్తున్నాడు అన్నమాట. ఈ శాపానికి కారణం ఏంటి? ఈ ఆశీర్వాదం లేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నావు, దేవునికి తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులమైన మన జీవితాల్లో మొదటి ప్రాధాన్యత దేవుడు, తర్వాతే ఏదైనా ఎవరైనా. దేవునికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. మన ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయో మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు ఏమంటున్నాడు చూడండి 11వ వచనంలో. 10వ వచనం. కాబట్టి మిమ్మును బట్టి, అనగా మీరు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు, దేవుని పని నిర్లక్ష్యం చేశారు కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. అనావృష్టి ఎందుకు వచ్చింది అనుకున్నా? మీ మూలంగానే. వర్షం కూడా రావట్లా.
నేను భూమికి పర్వతాలకు అనావృష్టి కలగజేశాను. ధాన్యం విషయంలో, ద్రాక్షారసం విషయంలో, తైలం విషయంలో, భూమి ఫలించే సమస్త విషయంలో, మనుషుల విషయంలో, పశువుల విషయంలో, చేతు పనుల విషయంలో క్షామం పుట్టించాను. రెండు ఉన్నాయి, అనావృష్టి, క్షామము. క్షామం అంటే ఏంటి? కరువు, భయంకరమైన కరువు. ఎప్పుడైనా మన జీవితాల్లో కరువులు సంభవించినప్పుడు మనం ప్రశ్న వేసుకోవాలా, అసలు నేను సరిగ్గా దేవుని ప్రేమిస్తున్నానా, దేవునికి విధేయురాలుగా ఉన్నానా, విధేయుడిగా ఉన్నానా, దేవుని సంతోషపెట్టే పనులు చేస్తున్నానా, దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాను, నా సొంత పనులకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నానని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, ఆలోచించుకోవాలని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. అటు మొదటి 11 వచనాలు ఏంటి? దేవుని యొక్క గద్దింపు, గద్దింపు, గద్దింపు. చెప్పండి, గద్దింపు అంటే ఎక్కువ మందికి ఇష్టమా, కష్టమా? ఏంటి ఇష్టమా, కష్టం? కొంచెం కష్టమా? చాలా కష్టం. ఈ దినాల్లో దేవుని యొక్క దాసులు వాక్యాన్ని బోధిస్తూ గద్దిస్తూ ఉంటే చాలామంది కోపం వస్తుంది. ఈ పాస్టర్ గారు నా కోసమే చెప్తున్నాడు, నాకే చెప్తున్నాడు, అదిగో నా వైపు ఏలు చూపించి చెబుతున్నాడు అంటారు. గద్దింపు అంటే ఇష్టం ఉండదండి. కానీ దేవుని బిడ్డల జీవితాల్లో గద్దింపులు అవసరమా, అనవసరమా? అవసరం. దేవుని వాక్యంలో ఉంది, గద్దింపుని అసహించుకునేవాడు పశుప్రాయుడు అని ఉంది. గద్దింపును ప్రేమించేవాడు దీవించబడతాడు. అయితే ఆనాటి జెరుబ్బాబెలు, ప్రధాన యాజకుడైన యెహోషువ, ఆ నిర్మాణం చేసేవాళ్ళు ఎవరు కూడా ఈ గద్దింపుని అసహించుకోలేదు. అది దేవుని వాక్కుగా తీసుకున్నారు, దేవుని మాటగా తీసుకొని వాళ్ళు విధేయత చూపడానికి ముందుకొచ్చారు. దేవునికి స్తోత్రం. చాలా మంచివాళ్ళు. రెండవ భాగం ఏంటి చెప్పాను? నాయకుల యొక్క స్పందన. చూడండి, నాయకులు ఎలా స్పందించారో 12వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూద్దాం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యెహోజాదా కుమారుడు ప్రధాన యాజకుడు యెహోషువాయు, శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి ఏం చేశారు? తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. ఎంత మంచి మాదిరండి వీళ్ళు. ప్రవక్త గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడ్డారా, వ్యతిరేకించారా? చెప్పండి, గట్టిగా చెప్పండి. లోబడ్డారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి పూనుకున్నారట. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి. యెహోవా దూతైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్. జెరుబ్బాబెలుతో ఎప్పుడైతే వాళ్ళు దేవుని వాక్యానికి లోబట్టానికి అడుగు ముందుకేశారో వెంటనే దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను. 14వ వచనం. యెహోవా యూదా దేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సుని, ప్రధాన యాజకుడైన యెహోషువ మనస్సుని, శేషించిన జనులందరి మనస్సుని ప్రేరేపింపగా, అంటే దేవుడే వీళ్ళ మనస్సులను ఏం చేశాడట? ప్రేరేపింపగా. 15వ వచనం. వారందరూ కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడిలో 2వ సంవత్సరం 6వ నెల 24వ తారీఖున సైన్యములకు అధిపతికి తమ దేవుని మందిరం పనిచేయడం మొదలుపెట్టిరి. అది 16 సంవత్సరాలు ఆగిపోయిన పని ఇప్పుడు ఏమైంది? తిరిగి మళ్ళా ప్రారంభం అయ్యింది. ఇదండి మొదటి అధ్యాయం. ప్రియమైన సోదరి సోదరులారా, నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏంటంటే, దేవుని యొక్క వాక్యానికి లోబట్టానికి గనక మనం సిద్ధపడితే, గద్దింపుకు లోబట్టానికి గనక మనం సిద్ధపడితే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటానన్నాడు? ఎప్పుడైతే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి పూనుకున్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉంటానన్నాడు. కనుక దేవుడు దైవ సేవకులు దేవుని వాక్యం ద్వారా గద్దిస్తున్నప్పుడు తప్పులేమన్నా ఉంటే సరి చేసుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని వాక్యానికి లోబడాలి. చెప్పండి, వీళ్ళ స్పందన బాగుందా? చక్కగా వాళ్ళు స్పందించారు, వాక్యానికి లోబడ్డారు, వాక్యాన్ని విన్నారు, సరి చేసుకున్నారు, వాక్యానికి విధేయత చూపించారు. ఇది మొదటి అధ్యాయం, మొదటి సందేశం. ఇప్పుడు ఇక 2వ అధ్యాయంలోకి వద్దాం. 2వ అధ్యాయంలో 3 సందేశాలు ఉన్నాయి కదా. 2వ అధ్యాయం ఎన్ని సందేశాలు ఉన్నాయి? 3 సందేశాలు.
మొదటి సందేశం డేట్ ఏంటో చూడండి. 1:1. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం 6వ నెల మొదటి దినమున. అది డేట్ ఎప్పుడంట? 2వ సంవత్సరం 6వ నెల ఎన్నో తారీఖు? మొదటి తారీఖు. డేట్స్తో సహా చెప్పాడు, తారీఖులతో సహా చెప్పాడు. ఆ తారీఖు చెప్తాను, నోట్ చేసుకోండి. మన క్యాలెండర్లో ఆ డేట్ ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 520వ సంవత్సరం ఆగస్టు నెల 29వ తారీఖు. ఆగస్టు నెల ఎప్పుడు? 29. ఇది మన క్యాలెండర్ ప్రకారం. ఇప్పుడు ఇక 2వ సందేశానికి మనం వెళ్దాం. 2వ సందేశం ఎన్నో అధ్యాయం? 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో 2వ సందేశం ఉంది. అది ఎప్పుడో చూడండి. డేటు 7వ నెల 21వ దినమున. 2వ సందేశం డేట్ చెప్తా, రాసుకోండి. మన క్యాలెండర్ డేటు క్రీస్తు పూర్వం 520వ సంవత్సరం అక్టోబర్ నెల 21వ తారీఖు. ఎప్పుడు? అక్టోబర్ నెల 21వ తారీఖు. ఏంటి ఈ మెసేజ్ పేరేంటి చెప్పండి? సెకండ్ మెసేజ్ పేరేంటి? దేవుని ప్రోత్సాహం. అది ఏంటి మెసేజ్ పేరు? దేవుని ప్రోత్సాహం. దేవుడు ఆ దినమానం చేసేవారిని ఎంకరేజ్ చేస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకు ప్రోత్సహిస్తున్నాడంటే ఈ యొక్క భాగాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఇది చెప్పండి. 2వ మెసేజ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? 1వ వచనం నుండి 9వ వచనం. ఏ నిరుత్సాహం. నిర్మాణం చేపట్టిన వాళ్ళకి నిరుత్సాహం ఎదురైంది, అందుకని దేవుడు ప్రోత్సహిస్తున్నాడు అన్నమాట. నిరుత్సాహం 1 నుంచి 3 వచనాల వరకు. మరి ఎవరు నిరుత్సాహపరుస్తున్నారు? చాలా విచిత్రంగా ఉంటుంది అసలు ఈ వాక్యం. నిరుత్సాహపరిచే వాళ్ళు కూడా ఉంటారా, ఉండరా? ఏంది, ఉండరా? ఉంటారు. చూడండి ఇక్కడ ఎవరు నిరుత్సాహపరుస్తున్నారు. 3వ వచనం. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు. ఇలా సర్కిల్ గీసుకోండి. అంటే వీళ్ళ వయసు ఎంత ఉంటుంది బహుశా? వీళ్ళు ఎవరనుకున్నా 90 ఏళ్ల ముసలోళ్ళు. వీళ్ళు ఇప్పుడు మందిరం కడుతుంటే సొలొమోను మందిరాన్ని కళ్ళారా చూసినటువంటి వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. వాళ్ళు ఇన్నాళ్ళు బబులోనులో ఉండేడకు వచ్చారు. వీళ్ళంతా ఎవరంటే తల నెరిసిన వృద్ధులు అన్నమాట. 90 ఏళ్ళు 100 ఏళ్ళ వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారో చూడండి. 3వ వచనం. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచున్నది కదా. జరుబ్బాబేల్ దగ్గరకు వచ్చి, బాయ్ జరుబ్బాబేల్, ఏంది మీరు కట్టే మందిరం? ఏంది మీరు కట్టేది? మేము చూసిన మందిరం ఎక్కడా? మీరు కట్టే మందిరం ఎక్కడా? చూసేవాటి నిరుత్సాహపరుస్తున్నారు. ఈ ముసలోళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు. కుర్రాళ్ళు పనిచేస్తుంటే ప్రోత్సహించడానికి బదులుగా ఏం చేస్తున్నారు? నిరుత్సాహపరుస్తున్నారు. వీళ్ళకి తెలియదా? అప్పుడేమో రాజులు, ఇప్పుడేమో బానిసలుగా ఉన్నారు. తేడా ఉందా లేదా? అప్పుడు సంపన్నుడైన ప్రపంచంలోనే గొప్ప ఐశ్వర్యవంతుడు సొలొమోను. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏముంది? వీళ్ళకి పండే పంటలో నుంచి ట్యాక్స్ అంతా అక్కడికి పోయిద్ది, పన్ను. ఎక్కడికి? దర్యావేషుకి వెళ్ళిపోయిద్ది అన్నమాట. వీళ్ళొచ్చి పనికి సహాయం చేయడానికి బదులుగా, ప్రోత్సహించడానికి బదులుగా వీళ్ళు చేసే పనిని ఏం చేస్తున్నారు? విమర్శిస్తున్నారన్నమాట. ఏంటి అసలు ఇవి? ఏంటి ఏం మందిరం ఏంది మీరు కట్టేది? మా రోజుల్లో అసలు మేము ఒకప్పుడు, ఇప్పుడు కూడా అంతేనండి. ఇప్పుడు సేవ చేసే వాళ్ళని కొంతమంది ముసలోళ్ళు, అందరు కాదులేండి, కొంతమంది ముసలోళ్ళు, ఏంది మీరు చేసే సేవ? మేము నడుచుకుంటా పోయాము, సైకిళ్ళ మీద పోయాము, మీరు చక్కగా బండ్ల మీద పోతున్నారు, కార్ల మీద పోతున్నారు అంటారు.
అప్పుడు లేవు కాబట్టి మీరు నడిచిపోయారు. అప్పుడు ఉంటే మీరు కూడా కారులో పోయేవాళ్ళు, బండ్లలో పోయేవాళ్ళు. మీరు నడిచిపోయి ఒక గ్రామం తిరిగితే ఇప్పుడు సైకిల్ మీద బండి మీద 10 గ్రామాలు తిరుగుతున్నారు సేవకులు. కొంతమంది ఇండిపెండెంట్ పాస్టర్స్ ఉంటారండి, వాళ్ళు 5 ఆరాధనలు జరిపిస్తారు ఒక్క రోజులో బైక్ మీద. ఎన్ని ఆరాధనలు? మరి బైకు సైకిల్ లేకపోతే నడుచుకుంటూ అన్ని చేయగలరా? మీకున్న సౌకర్యాలను బట్టి మీరు చేశారు, ఇప్పుడున్న సౌకర్యాలను బట్టి ఇప్పుడు చేస్తున్నారు. కనుక ఎవరి పరిచర్యను కూడా మనం ఏం చేయకూడదు, విమర్శించకూడదు. పాటలు కూడా అంతే. ఏం పాటలు మీరు పాడే పాటలు? ఒకప్పుడు మేము పాడే పాటలు ఉంటాయి అసలు. అబ్బో, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అంటే అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఏం పాటలు ఈ పాటలు? పాడద్దు, ఈ పాటలు పాడద్దు. బుక్లో ఉన్న పాటలే పాడాలి. బుక్లో లేప్పుడు పాటలు అసలు పాడకూడదు. అంటే ఇప్పుడు రచయితలని దేవుడు వాడు కూడా ఆ పాతాళ్ళనే వాడుకుంటాడు. కొంతమంది అంటారు, ఏంది ప్రైవేట్ పాటలు పాడుతున్నారు అంటే, అయ్యాం గవర్నమెంట్ పాటలను, ఏం పాటలు అంట ప్రైవేట్ పాటలు. ఇట్లా విమర్శిస్తారండి. ఇంకా రచయితలు ఏం రాస్తారు? దేవుడు ఆ రోజు పనిచేశాడు, ఈరోజు కూడా పనిచేస్తాడు, రేపు కూడా పనిచేస్తాడు. ఏ తరానికి ఆ తరం. ఈనాటి యువతరం యొక్క ట్యూన్స్ పాత తరానికి నచ్చవు. ఏందా పాట, ఏమైనా అర్థమవుతుందా అని అంటారు. నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఈ జనరేషన్కి ఆ పాట ఏమవుతూ ఉంటుంది? ఏమవుతుంది చెప్పండి? అర్థమవుతుంది, వాళ్ళు దీవించబడుతున్నారు. ఒకసారి ఒక సహోదరుడు ఒక పాట రాసి నా దగ్గర తీసుకొచ్చాడు. అన్నా ఒక పాట రాశాను అన్నాడు. నాకు పిచ్చ కోపం వచ్చింది. ఏంది ఈ పాట అసలు? ఏంది ఈ ట్యూన్? ఏంది ఇట్లా రాసావు? ఈ పాటలేనా అన్నా. ఎందుకంటే నేను కూడా అంగీకరించలేకపోతున్నా. ఎందుకంటే నా జనరేషన్ వేరు, ఈ యవనస్తుల జనరేషన్ వేరు. సరే, అంతా అయిపోయింది. ఆ పాట మ్యూజిక్ చేశాడు, రిలీజ్ చేశాడు, అయిపోయింది. ఒకరోజు మా చిన్న పాప, ఆమెకేదో మనసు బాగాక ఆ పాట పెట్టుకొని ఏడుస్తూ ఉంది. అని ఏంది బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఈ పాట నన్ను ఆదరించింది డాడీ అంటుంది. ఏ పాట అయితే నేను తిరస్కరించానో అదే పాట యవ్వన కుమార్తెను ఏం చేస్తుంది ఇప్పుడు? ఆదరిస్తుంది. ఆ పాట ఇప్పుడు నేను పాడానంటే మీరు కూడా విమర్శిస్తారు. అట్లుంటుంది. ఎవరు మెచ్చుకోరులే, అయినా పర్వాలేదులే, అర్థం చేసుకోరులే, అయినా పర్వాలేదులే, ఓ మనసా దిగులు పడకు, హత్తుకునేది యేసుడే. ఈ పాటలు మనమేడ అంగీకరిస్తాం? మనకు నచ్చవు, కానీ ఈ జనరేషన్కి బాగా నచ్చుతాయి. అప్పుడు నేను నేర్చుకున్నా, నేను ఎవరిని విమర్శ చేయకూడదు. ఇదే పాట ద్వారా నా కూతురు ఏం పొందుతుంది? ఆదరణ పొందుతుంది. అది ఎవరికో ఒకళ్ళకి అర్థమవుతుంది. ఆ తర్వాత వెంటనే ఆ తమ్ముడికి ఫోన్ చేసి, తమ్ముడు నీ పాట ఎక్సలెంట్గా ఉంది, ఇదిగో మా పాపను నీ పాట ఆదరిస్తుంది, నువ్వు ఇంకా ఇలాగే రాయని చెప్పాను అనమాట. చాలాసార్లు మనం ఈ ముసలాళ్ళలాగా బిహేవ్ చేస్తూ ఉంటాం. చక్కగా దేవుని మందిరం పని చేస్తూ ఉంటే ప్రోత్సహించడానికి బదులుగా ఏం చేస్తున్నారు వీళ్ళు? చెప్పండి, ఏం చేస్తున్నారు? నిరుత్సాహపరుస్తున్నారు. పెద్దవాళ్ళందరికీ దండం పెట్టి చెబుతున్నా, అయ్యలారా అమ్మలారా, దయచేసి ఎవరిని నిరుత్సాహపరచబాకండి. ఈ తరంలో కూడా దేవుడు ప్రజలని వాడుకుంటాడు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా వాడుకుంటాడు. అప్పుడు ఆత్మతో రాశారంట, మరి ఇప్పుడు దేంతో రాస్తున్నారు? ఇప్పుడు కూడా ఆత్మతోనే రాస్తారు. అప్పుడు అనుభవాల నుంచి రాశారండి అంటారు, ఇప్పుడు కూడా అనుభవాల నుంచి రాసేవాళ్ళు ఉన్నారు. దేవుడు అప్పుడు పనిచేశాడు, ఇప్పుడు కూడా పనిచేస్తాడు. ఆ అంగీకరించే మనస్సు మనకు ఉండాలి. చాలామందికి ఈ మనసు ఉండదు. ఆ రోజు నేను మారిపోయాను, నా మనసు నేను మార్చుకున్నాను. నేను చేసిన పొరపాటు దయచేసి ఎవరు కూడా చేయవద్దని మరి మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, వాళ్ళు ఏమంటున్నారు? ఇది ఎట్టిదిగా కనబడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచున్నది కదా. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క ప్రోత్సాహం బి. ఇందాకేమో వృద్ధుల యొక్క నిరుత్సాహం, ఇప్పుడు ఎవరి ప్రోత్సాహం? దేవుని యొక్క ప్రోత్సాహం. 4వ వచనం నుంచి దేవుడు ఏమన్నాడు? అయినను అంటే వాళ్ళు ఆ రీతిగా విమర్శిస్తున్నప్పటికీ యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో. ప్రధాన యాజకుడైన యెహోషువ
ధైర్యం తెచ్చుకో. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకోండి, పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను. దేవుడు ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడండి. గాడ్స్ ఎంకరేజ్మెంట్, దేవుని యొక్క ప్రోత్సాహం, అది వృద్ధుల నిరుత్సాహం. నేనేమంటానంటే, నిరుత్సాహపరిచే వారి వైపు చూడబాకండి. మరి ఎటు చూడాలి? ప్రోత్సహించే దేవుని వైపు చూడాలి. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? ఎవరినైనా వాడుకుంటాడు. మన జనరేషన్ వేరు, నెక్స్ట్ జనరేషన్ వేరు. జనరేషన్ గ్యాప్ ఉంటుంది. వాళ్ళు చేసే పనిని, వాళ్ళు చేసే పరిచర్యని విమర్శించవద్దు, ప్రార్థన చేయండి. వాళ్ళని వాడుకోవాలని మనం ప్రార్థన చేయాలి. మేము చేసినట్టు మీరు చేయట్లేదు, మా రోజుల్లో ఇలా చేసామని అంటూ ఉంటారు. ఆ కథలన్నీ ఇప్పుడు వద్దండి. ఇప్పుడు మనం చేయాల్సింది నూతన జనరేషన్కి, యంగ్ జనరేషన్కి, యువకులను ఏం చేయాలి? మనం దేవుని పని చేయడానికి ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడు చూడండి ఏమంటున్నాడు, 5వ వచనం, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి. ఏం వాగ్దానం అండి, అండర్లైన్ చేసుకోండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడబాకండి. 6వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక కొంతకాలం ఇంకొక మారు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నేలని నేను కంపింపజేస్తా. 7వ వచనంలో అంటున్నాడు, నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనులందరి ఇష్ట వస్తువులు తేబడును. అది ఇష్ట వస్తువులు అంటే ఏంటి? చెవులకున్న పోగులు, ముక్కుకున్నటువంటి పోగులు, మెళ్ళలో ఉన్న బంగారం. డబ్బులు లేవని బాధపడతావేమయ్యా జెరుబ్బాబేలు, బాధపడబాకు. యెహోషువ, డబ్బులు లేవని బాధపడతావేంటి? ఈ మందిర నిర్మాణానికి ధనం ఎక్కడి నుంచి తెస్తానో తెలుసా? నేను అన్యజనులందరినీ ప్రేరేపిస్తా, వాళ్ళు వచ్చి తమ ఇష్ట వస్తువులు మీకు కానుకగా సమర్పిస్తారు. ఆ ధనంతో ఈ మందిరం కట్టిస్తా నేను. అన్యజనులు ప్రేరేపించేది ఎవరు? దేవుడే. నేనేమంటానంటే, వినండి జాగ్రత్తగా, దేవుని చిత్తములో చేసే దేవుని పనికి దేవుని సహాయం ఎప్పుడూ తక్కువ కాదని ఒక భక్తుడు అన్నాడు. ఈ మాట రాసుకుంటే మంచిది. దేవుని చిత్తములో చేసే దేవుని పనికి దేవుని సహాయం ఎప్పుడూ తక్కువ కాదు. ఒకవేళ ఆ పని దేవుని చిత్తం అయితే, అది దేవుని మహిమ కొరకైతే, దేవుడు 24 hours సహాయం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఈ దేవాలయానికి డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుని దగ్గర నుంచి వస్తున్నాయి. దేవుడు ఎవరిని ప్రేరేపిస్తున్నాడట? అన్యజనులను ప్రేరేపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధన సహాయం లేదు, మనం చేయలేమేమో, అది ఎట్లా చేయాలి, ఇదే టెన్షన్ పడొద్దు. ప్రార్థన చేయండి, పరిచర్యలో ముందుకు వెళ్ళండి. దేవుడు ఎటు నుంచి తీసుకొస్తాడో మనకు తెలియదు. అద్భుతంగా ఆ పరిచర్యని కంప్లీట్ చేస్తాడు, ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాడు. అది ఏదైనా, అది దేవుని చిత్తమైతే, దేవుని మహిమ కొరకైతే, గుర్తుపెట్టుకోండి, నీ చిత్తం అయితే కాదు, నీ మహిమ కోసం అయితే కాదు. ఆ పరిచర్య దేవుని చిత్తమైతే, రెండవది దేవుని మహిమ కోసం అయితే, దేవుని రాజ్యవ్యాప్తి కోసం అయితే, దేవుడు తప్పకుండా దానికి సహాయం చేస్తాడు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? 7వ వచనం, అన్యజనులందరినీ కదిలిస్తాను, అన్యజనుల ఇష్ట వస్తువులు తేబడును, నేను ఈ మందిరమును మహిమతో నింపుతా, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథంలో దేవుని మహిమ ఏమైంది? మందిరం నుంచి వెళ్ళిపోయింది. గడప దాటి ఏమైపోయింది? మహిమ వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అదే మహిమని మళ్ళా నేను లోపలికి తీసుకొని వస్తా, ఈ మందిరాన్ని నేను మహిమతో నింపుతా. తర్వాత చూడండి ఏమంటున్నాడు, వెండి నాది, బంగారం నాది. 9వ వచనంలో అద్భుతమైన వాగ్దానం అండి. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించును. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. వాళ్ళు ఏమంటున్నారు, మందిరం మీరు కట్టే మందిరం, మేము చూసిన మందిరం అయితేనా బంగారంతో పొదిగించారు, వెండితో పొదిగించారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోషువ, జెరుబ్బాబేలు, భయపడబాకండి, ఈ కడవరి మందిరం యొక్క మహిమ, చెప్పండి, మునుపటి మందిరం యొక్క మహిమను మించుతుంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఈ పని చేయడానికి పూనుకున్నాడు. భయపడొద్దు, టెన్షన్ పడవద్దు. ఏమి ఎంకరేజ్మెంట్ అండి, గాడ్స్ ఎంకరేజ్మెంట్, దేవుని యొక్క ప్రోత్సాహం. వృద్ధుల నిరుత్సాహం
చెప్పండి, దేవుని ప్రోత్సాహం. ఓకే, సమయం అయిపోతుంది. థర్డ్ మెసేజ్లోకి వద్దాం. మూడవ మెసేజ్ ఏంటి చెప్పండి? వాట్ ఇస్ ద థర్డ్ మెసేజ్? పవిత్రతను గూర్చిన హెచ్చరిక, అపవిత్రతను గూర్చిన హెచ్చరిక. పవిత్రత, అపవిత్రత హెడింగ్ పెట్టుకోండి. ఏంటది? పవిత్రత, అపవిత్రత. దీని డేట్ ఏంటో చూద్దాం. 10 నుండి 19 వచనాలు. 10వ వచనం. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 9వ నెల 24వ తారీఖున, మన క్యాలెండర్ డేట్ చెప్తా, రాసుకోండి క్యాలెండర్ డేటు. క్రీస్తు పూర్వం 520వ సంవత్సరం డిసెంబర్ 24. క్రీస్తు పూర్వం 520వ సంవత్సరం డిసెంబర్ 24. ప్రాబ్లం ఏంటో చెప్తా, జాగ్రత్తగానండి. దేవుని మందిరం పని జరుగుతూ ఉంది. నేను ఓరల్గా చెప్తా, టైం అయిపోతుంది. మందిర నిర్మాణం చేసే వారిలో కొందరు అపవిత్రంగా జీవిస్తూ దేవుని పరిచర్య చేస్తున్నారు. అది దేవునికి ఇష్టమేనా చెప్పండి? అందుకని దేవుడు హగ్గయి ద్వారా ఎవరైతే అపవిత్రతలో జీవిస్తూ కూడా మందిర నిర్మాణం చేపడుతున్నారో అలాంటి వారిని గద్దించడానికే ఈ సందేశం. చూడండి, ఆ మాట చదువుతా నేను. 14వ వచనం. అప్పుడు హగ్గయి వారికి ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, ఈ జనులు నా దృష్టికి అలాగే ఉన్నారు. వారు చేయు క్రియలన్నీయు, వారు అర్పించు అర్పణలన్నీ నా దృష్టికి అపవిత్రములు. ఎందుకంటే వాళ్ళు అపవిత్రమైన హస్తాలతో బల్లర్పిస్తూ ఉన్నారు. ప్రియులరా, దేవుని పని చేసేటప్పుడు పవిత్ర హృదయంతో దేవుని పని మనం చేయాలి. పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ పని చేయాలి. చాలామంది సేవకులుగా, నాయకులుగా ఉన్న వారి జీవితాల్లో ఈ పవిత్రత కనబడదు. వారు ఆదివారం దేవుని వాక్యాన్ని బోధిస్తారు, సోమవారం నుండి శనివారం వరకు అపవిత్రతలో జీవిస్తూనే ఉంటారు. ఇది దేవునికి మహిమ, అవమానమా? భయంకరమైన అవమానం. దేవుని మందిరాన్ని నిర్మాణం చేసేటప్పుడు, దేవుని పరిచర్య చేసేటప్పుడు, దేవుని పని చేసేటప్పుడు పవిత్రమైన హృదయంతో దేవుని పరిచర్య మనం చేయాలి. ఇక్కడ 2 ప్రశ్నలు అడుగుతాడు. 11వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, యాజకుల యొద్దకు వెళ్ళి ధర్మశాస్త్రం విచారణ చేయి. మొదటి ప్రశ్న. ఒకడు ప్రతిష్టమైన మాంసాన్ని తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనా, వంటకానైనా, ద్రాక్షరసమైనా, తైలమునైనా, ఏ విధమైన భోజన పదార్థమైనా ముట్టిన ఎడల ఆ ముట్టింది ప్రతిష్ఠితమగునా అని యాజకులను అడుగగా వారు కాదు అనిరి. ఈ ప్రశ్న జాగ్రత్తగా వినాలి. ఒక యాజకుడు ఉన్నాడు, తన చెంగున ప్రతిష్ఠితమైన మాంసం కట్టుకున్నాడంట. చెంగులో ఏం కట్టుకున్నాడు? ప్రతిష్ఠితమైన మాంసం. ఈయన పోయి ఒక అపవిత్రమైన దాన్ని అంటుకుంటే దీని ద్వారా అది పవిత్రమవుతుందా? యాజకులు అన్నారు కాదు, కాదు అన్నారు. 2వ ప్రశ్న. 13వ వచనం. ఒకడు శవాన్ని ముట్టాడు, అంటుపడ్డాడు, అట్టి వాటిలో దేన్నైనా ముట్టిన ఎడల తాను ముట్టుకుంది అపవిత్రమగునా అని హగ్గయి మరలా అడుగుగా యాజకులు అవును, అది అపవిత్రమవుతుంది అన్నారు. ఎవడైనా సచిన శవాన్ని పట్టుకున్నాడు, వాడొచ్చి ఇంకొక దాన్ని పట్టుకుంటే అది అపవిత్రం అవుతుందా? అవుతుంది. ఎందుకు అవ్వదు? అవుతుంది. ఏంటి అసలు ఇక్కడ? జాగ్రత్తగానండి. పవిత్రత ఒకరి నుండి మరొకరికి సోకదు, కానీ అపవిత్రత అందరికీ సోకుతుంది. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? పవిత్రత ఒకరి నుండి మరొకరికి వ్యాపించ. నువ్వు పవిత్రంగా జీవిస్తే అది నీకే ఉంటుంది, అంతేగాని నీ కూతురుకు రాదు, నీ కొడుకు రాదు, ఎవరికి రాదు. కానీ నీ అపవిత్రత ఉందే, అది మాత్రం ఈజీగా అందరికీ ఏమైంది? పాకిపోయింది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆరోగ్యం కలిగిన వ్యక్తి మరొకరిని ముట్టుకోవడం ద్వారా ఆరోగ్యవంతుడిగా చేయగలడా? చేయలేడు. కానీ జబ్బుతో ఉన్న వ్యక్తి మరొక వ్యక్తిని ముట్టుకొని జబ్బువాడిగా చేయగలడు. అర్థమైందా? ఆరోగ్యం ఎవరికి ఒక చోట నుంచి మరొక చోటకి సోకదు, కానీ జబ్బు మాత్రం ఈజీగా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. అది కరోనాలో మనం చూసాం, అనుభవించాం. అలాగే పవిత్రత కూడా అంతే. దేవుడు ఏమంటున్నాడంటే, మా నాన్న పరిశుద్ధంగా జీవించాడు, నేను జీవించినా జీవించకపోయినా పర్వాలేదని
అపవిత్రంగా జీవిస్తూ కొంతమంది మందిర నిర్మాణం చేస్తున్నారన్నమాట. పవిత్రత మీ నాన్నది నీకే బాబు, అది నీకు రానే రాదు. నువ్వు ప్రత్యేకంగా పవిత్రంగా జీవిస్తూ పరిచర్య చేయాలి అని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు ఇలా అపవిత్రమైన చేతులతో దేవుని పని చేస్తున్నారు, ఆలోచించుకొనండి అంటున్నాడు 15వ వచనం. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించింది మొదలుకొని ఆ వెనక మీకు సంభవించిన దాన్ని ఆలోచన చేసుకోండి. ఇందుకే మీకు ఈ కష్టాలు వచ్చినాయి, ఇందుకే మీకు ఈ కరువు వచ్చిందని వారిని హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే పవిత్రత వ్యక్తిగతమైనది. ఏంటి చెప్పండి? నా పవిత్రత నా కుమార్తెలకి రాదు. వస్తుందా? నేను పవిత్రంగా ఉంటే అది నాకే ఉంటుంది. వాళ్ళు కూడా పవిత్రంగా జీవించాలి. కానీ నా అపవిత్రత ఉందే, అది ఈజీగా నా కుటుంబానికి ఏమైంది? పాకిపోయిద్ది అన్నమాట. అందుకే అపవిత్రత విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాట రాసుకోండి. అపవిత్రత విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనేది మన నుండి మన కుటుంబానికి మన సంఘానికి కూడా పాకుతుంది. 19వ వచనం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఒలీవ చెట్లు ఫలించలేదు కదా? అయితే ఇది మొదలుకొని నేను మిమ్మను ఆశీర్వదించేదను. అండర్లైన్ చేసుకోండి. ఇది మొదలుకొని అంటే మీరు పాపం విషయమై పశ్చాత్తాపడి పవిత్రంగా జీవిస్తే అప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆశీర్వదిస్తా. డిసెంబర్ 31వ తారీఖు రాత్రి వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు. ఈ వాగ్దానం వచ్చింది కొంతమందికి. ఏంటి వాగ్దానం? ఇది మొదలుకొని అంటే వాళ్ళు అనుకుంటారు జనవరి 1 నుండి అనుకుంటారు. కాదు, నువ్వు పాపాన్ని మానివేసి పవిత్రంగా జీవిస్తే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే మీకు ఒక వాగ్దానం వస్తే ఆ అధ్యాయం మొత్తం చదవాలి, ఏ సందర్భంలో ఈ వాగ్దానం ఇవ్వబడిందో. ఫైనల్గా లాస్ట్ మెసేజ్ చూసుకొని మనం ముగించుకుందాం. లాస్ట్ మెసేజ్ ఏంటి? దేవుని తీర్పు, దేవుని ప్రోత్సాహం. తీర్పు ఎవరికంటే అన్యజనులకి. 22వ వచనం. రాజ్యముల సింహాసనములు నేను కింద పడవేస్తాను, అన్యజనుల రాజ్యముల కలిగిన బలాన్ని నేను నాశనం చేస్తాను, రథములను వాటిని ఎక్కిన వారందరిని ఏం చేస్తాను? కింద పడేస్తాను. గుర్రాలు రౌతులు ఒకరి ఖడ్గము చేత ఒకరు కూలుదురు. హగ్గయి ఈ మాటలు రాస్తున్నప్పుడు ప్రపంచంలో అగ్రరాజ్యం ఏంటి? మాదీయ పారసీక సామ్రాజ్యం. దేవుడు దాన్ని కూల్చేశాడు. దాని తర్వాత గ్రీకు చక్రవర్తి అలెగ్జాండరు ప్రపంచంలో అగ్రరాజ్యం అయింది, గ్రీకు సామ్రాజ్యం. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యాన్ని దేవుడు కూల్చివేశాడు. రోమా సామ్రాజ్యం ప్రపంచంలో అగ్రరాజ్యం అయింది. చూసారా? దేవుడు తలుచుకుంటే అగ్రరాజ్యాలను కూడా అణిచివేయగలిగిన గొప్ప దేవుడు. చివరిగా ప్రోత్సాహం ఎవరికంటే జెరుబ్బాబేలుకి. 23వ వచనం. నా సేవకుడవు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. అంటే ఉంగరాలు 2 రకాలన్నమాట. చేతికి పెట్టుకునే ఉంగరం ఒకటి, ముద్ర చేసే ఉంగరం. ఆ ముద్ర రాజముద్ర, రాజులు ధరించే ఉంగరం. ఆ దినాల్లో ఒక చట్టం తయారు చేసి రాజుగారి ఉంగరం తీసుకొచ్చి స్టాంప్ వేస్తారనమాట. దాన్ని ముద్ర ఉంగరం అంటారు. అనగా నిన్ను అధికారాన్ని ఇస్తాను నేను అంటున్నాడు. నిజానికి జెరుబ్బాబేలుకి అధికారం లేదు. అసలు యూదా రాజుల్లో చిట్ట చివరి రాజు ఎవరు? సిద్కియా తర్వాత ఇక ఆ సింహాసనం మీద ఏ రాజు కూడా కూర్చోలే. ఆ రాజవంశంలో పుట్టినవాడే ఎవరు? జెరుబ్బాబేలు. జెరుబ్బాబేలు ఎవరో తెలుసా? ఒకసారి మత్తయి సువార్తలోకి రండి. వంశావళిలో జెరుబ్బాబేలు పేరుంటుంది. జెరుబ్బాబేలు యూదా వంశంలో, యేసుక్రీస్తు వంశావళిలో ఉన్నాడు. 12వ వచనం. బబులోనుకు కొనుపోబడిన తరువాత యొకొన్య షయల్తీయేలును కనెను, షయల్తీయేలు జెరుబ్బాబేలును కొనెను. యొకొన్య యెహోయాకీము అనేటువంటి రాజు యొక్క మనవడన్నమాట. ఎవరు? జెరుబ్బాబేలు. ఒకవేళ ఆ సింహాసనం అలాగే కొనసాగితే నెక్స్ట్ కుర్చీ మీద ఎవరు కూర్చోవాలి? జెరుబ్బాబేలు కూర్చోవాలి. అందుకే జెరుబ్బాబేలుతో అంటున్నాడు, జెరుబ్బాబేలు నేను నీకు ప్రమోషన్ ఇస్తున్నా, నీకు ముద్ర వంగరముగా నిన్ను చేస్తాను, అనగా నిన్ను రాజుగా చేస్తాను.
అంటే నిజంగా జెరుబ్బాబేలు రాజు అయ్యాడని కాదు, కానీ జెరుబ్బాబేలు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇదే గోత్రంలో నుంచి ఎవరు వచ్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. యేసు రాజుగా రారాజుగా రాబోతా ఉన్నాడు అన్నమాట. కనుక జెరుబ్బాబేలు ఎవరికి సూచన? ప్రభు అయిన యేసుక్రీస్తుకి సూచనగా ఉన్నాడు. నేను ముగింపులో నేర్చుకోవలసిన కొన్ని పాఠాలు చెప్పి నేను ముగిస్తాను. మొదటి పాఠం, ప్రాధాన్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అది మొదటి పాఠం. రెండవది, మనము ఎవరిని నిరుత్సాహపరచకూడదు. మనం ఎవరిని, ప్రత్యేకంగా యవ్వన తరాన్ని, యంగ్ జనరేషన్ని మనం నిరుత్సాహపరచకూడదు. ఇట్లా నిరుత్సాహపరిస్తే యవ్వనస్తులు చర్చికి వస్తారా? చెప్పండి, రారు. ఏ మాట పడితే ఆ మాట అంటారండి మమ్మల్ని, మేము రాము సార్, మేము ఇంకో చర్చికి వెళ్తామండి అంటారు. యవ్వనస్తుల్ని ప్రోత్సహించాలి, నిరుత్సాహపరచకూడదు, నిరాశపరచకూడదు. నెక్స్ట్, దేవుని పరిచర్యకు దేవుడు ఆర్థికంగా అవసరతలు తీరుస్తాడు. అది ఏ పరిచర్య అయినా ఆ పరిచర్యకి ఎవరు తీరుస్తాడు? మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఏం చేయాలి? మనం దేవుని మీద ఆధారపడాలి. తర్వాత పాఠం ఏంటంటే, అపవిత్రమైన చేతులతో దేవుని పరిచర్య చేయకూడదు. చేస్తే మనకు లాభమా నష్టమా? నష్టం కాదు, శాపం. నష్టం కాదు, ఏంటది? శాపం. కాబట్టి దేవుని పని, పరిచర్య చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలంటారు చూసారా పెద్దవాళ్ళు. ఎందుకని అది ఎవరి పని? దేవుని పని. అది దేవుని పరిచర్య. పవిత్రమైన హృదయంతో దేవుని పరిచర్య చేయాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, వీలైతే మోకరించండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి. దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా, మన సొంత పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నామా, మనల్ని మనం ఎక్కువ ప్రేమించుకుంటున్నామా? ఎవరికి వారే వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. హగ్గయి కాలంలో వృద్ధులు నిరుత్సాహపరిచినట్టుగా నేను ఎవరిని నిరుత్సాహపరచకూడదు ప్రభువా. నేను ప్రోత్సహించే వ్యక్తిగా ఉండడానికి నాకు సహాయం చేయి. ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ యవనస్తుల్ని, వారి పరిచర్యని ఎంకరేజ్ చేయడానికి నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన జీవితం కలిగి దేవుని పనిలో వాడబడాలి. దేవుని పరిచర్యలో వాడబడుతున్న సేవకులారా, సహోదరి సహోదరులారా, ఒకసారి మనం పరీక్షించుకుందాం. నాలో ఏమైనా అపవిత్రత ఉంటే ఇప్పుడే నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, నన్ను పవిత్రపరచయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, హగ్గయి గ్రంథాన్ని ధ్యానించడానికి మీరు కృప చూపించారు నాయన. ఎన్నెన్నో పాఠాలు మీరు మాకు నేర్పిస్తున్నారు, మీకు వందనాలు. మమ్మల్ని క్షమించండి. మా ప్రాధాన్యత విషయంలో మేము ఫెయిల్ అయ్యాం ప్రభువా. మా జీవితంలో మొదటి ప్రాధాన్యత నీకే ఇవ్వడానికి సహాయం చేయండి. అలాగే ఎక్కడ కూడా ఎవరిని నిరుత్సాహపరచకుండా, ఎవరిని విమర్శించకుండా, ఇతరుల్ని ప్రోత్సహించే వారిగా ఉండడానికి సహాయం చేయండి నాయన. మేము కూడా దేవుని పనికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని టెన్షన్ పడకుండా, నువ్వు ఐశ్వర్యవంతులైన దేవుడు అని, నువ్వు మా ప్రతి అవసరం తీరుస్తావని మీ మీద ఆనుకొని ఆధారపడి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి నాయన. పవిత్రమైన చేతులతో, పవిత్రమైన హృదయంతో నీ పరిచర్యలో వాడబట్టడానికి మాకు సహాయం చేయండి. ఎక్కడ పాపానికి తావు లేకుండా, అవకాశం లేకుండా ఉండడానికి మాకు సహాయం చేయండి నాయన. జెరుబ్బాబేలును వాడుకున్నావు, యెహోషువని మీరు వాడుకున్నావు, శేషించిన జనాంగాన్ని మీరు వాడుకున్నారు. మమ్మల్ని కూడా నీ పరిచర్యలో బలంగా వాడుకోనండి. ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టడలో మమ్మల్ని వాడుకోమని, చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామములు అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.